Good morning, everyone. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఇంతకు ముందు వీడియోలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి ఫ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసామండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దానికి సంబంధించి ఫ్లో ఎలా చేయాలనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే దాన్ని టీ కోడ్స్ ద్వారా ఎలా చేయాలి, ప్యాత్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకు ముందు అకౌంట్స్ లో జిఎల్ కాన్ఫిగరేషన్స్ చేసామండి. జిఎల్ కాన్ఫిగరేషన్స్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ మూడింటిని క్రియేట్ చేసి ఈ మూడింటిలో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్సెప్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసేసి రిమైనింగ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ రెండింటిని కంపెనీ కోడ్కి అసైన్ చేశాం. రీటైన్ ఎర్నింగ్స్ అనే దాన్ని కూడా చేసాం. ఓబి 53కి వెళ్ళి రీటైన్ ఎర్నింగ్స్ చేసాం. రీటైన్డ్ ఎర్నింగ్స్ చేస్తే మాత్రమే మనం ఫర్దర్ గా బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో దానికోసం దీన్ని కూడా కంప్లీట్ చేసామండి. సో దాని తర్వాత జిఎల్ క్రియేషన్ ప్రాసెస్ కూడా చేసాము. జిఎల్ క్రియేషన్ మీకు ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లోలో చెప్పాం కదా. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకుని మనం అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. ఈ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఈ అకౌంట్స్ గ్రూప్ లో నెంబర్ రేంజ్ ని ఇచ్చాము. ఈ విధంగా ఆల్రెడీ ఇచ్చాము. బేస్డ్ ఆన్ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ గ్రూప్ కి షార్ట్ కోడ్ ఎస్సిపిజి ఇచ్చాము. దానికి షేర్ క్యాపిటల్ గ్రూప్ లో వచ్చి ఫ్రమ్ నెంబర్ 1 lakh to నెంబర్ 1,00,100 అంటే ఈ 100 నెంబర్స్ ఇచ్చినాం. ఈ మిడిల్ ఈ 100 నెంబర్స్ బేస్ చేసుకొని షేర్ క్యాపిటల్ గ్రూప్ కింద 100 లెడ్జెస్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే ఎక్స్పెండిచర్, డే టు డే ఎక్స్పెండిచర్, మంత్లీ ఎక్స్పెండిచర్, ఇయర్లీ రెగ్యులర్ గా యూజ్ చేసే ఎక్స్పెండిచర్ పర్పస్ ని అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే కాస్ట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది వచ్చి అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్పెండిచర్ వస్తుంది. సో దీనికి సంబంధించి షార్ట్ కట్ కి ఏడిఎన్జి మెన్షన్ చేసాం. ఆల్రెడీ వి మెన్షన్ ఇన్ ఏడిఎన్జి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండర్ అదర్ కాస్ట్ దీనికి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ని 1,00,101 to 1,00,200 ఈ బిలో ఈ నెంబర్ రేంజ్ మనం ఇచ్చామండి. సో బేస్డ్ ఆన్ ఈ నెంబర్స్ ని బేస్ చేసుకో మనము ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండర్ కింద ఉండే జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనకు రెగ్యులర్ గా యూజ్ చేసే జిఎల్ అకౌంట్స్ ఏముంటాయి? రెంట్ పెయిడ్, సాలరీస్ పెయిడ్, వేజెస్, అదర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, స్టాఫ్ వెల్ఫేర్, స్టాఫ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, vehicles repairs and maintenance. So these are all under the administration cost. So these administration cost under the ledgers, based on this number range, we will create the ledgers. సో ఆల్రెడీ ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద జిఎల్ గ్రూప్స్ కి సంబంధించిన నెంబర్స్ మనం క్రియేట్ చేస్తున్నామండి ఎస్ఐపిలో. సో ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్ నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలండి. అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాను. సో మీకు ఎక్సెల్ లో జస్ట్ ముందుగా ప్రీడిఫైన్డ్ గా కొన్ని మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎల్ గ్రూప్స్ మనం ఆల్రెడీ ఓబిడి4 టీ కోడ్ దగ్గర వెళ్ళి జిఎల్ గ్రూప్స్ లో ఉండే అన్ని జిఎల్ గ్రూప్స్ ని మెన్షన్ చేసి అండర్ ది నెంబర్ రేంజ్ ఇచ్చున్నాం కదా. ఈ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకుని మనం జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసేసాము. ఇప్పుడు బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏముంది? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. బేస్డ్ ఆన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విల్ క్రియేట్ ద అకౌంట్ గ్రూప్స్. సో ఈ అకౌంట్ గ్రూప్స్ లో నెంబర్ రేంజ్ ఇస్తాము. ఒక్కొక్క అకౌంట్ గ్రూప్ కి ఒక్కొక్క నెంబర్ రేంజ్ ఇస్తాము. సో బేస్డ్ ఆన్ అకౌంట్ గ్రూప్స్ విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. మనం ఎప్పుడైతే ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తామో ఈ అకౌంట్ గ్రూప్స్ లో ఇచ్చినటువంటి నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో నౌ వీ విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ కి జిఎల్ అకౌంట్ క్రియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసే దానికోసం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ కాస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం దీనికి సంబంధించి మనం క్రియేట్ చేద్దామండి. రెగ్యులర్ ఎక్స్పెండిచర్స్ పేమెంట్స్ అన్ని చేస్తాం కాబట్టి ఫస్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ అండర్ అదర్ కాస్ట్ కి సంబంధించి మనం క్రియేట్ చేద్దాం. దీనికి మనం నెంబర్ రేంజ్ ఈ గ్రూప్ మన నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము? 1,00,000 to 1,00,100. సో మనం ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా కానీ 1,00,000 నుంచి స్టార్ట్ 1,00,100 నుంచి 1,00,100 వరకు స్టార్ట్ అవుతుంది.
1 lakh to 1 lakh 100. సో ఇక్కడ మన నెంబర్ ఏం చేయాలి? 1 lakh 1 lakh 1 lakh 2. ఇవన్నీ నెంబర్ రేంజ్. జిఎల్ అకౌంట్స్కి మనం ఇచ్చే నెంబర్ రేంజ్. మనకి మిగతా ఈఆర్పీ లాగా జిఎల్ అకౌంట్స్ నేమ్ సెర్చ్ చేయగానే రాదండి. దానికి ఒక నెంబర్ రేంజ్ ఆల్రెడీ మనం ఫ్రీ డిఫైన్ గా నెంబర్ రేంజ్ యాక్షన్ చేస్తే మాత్రమే అగైన్ జనరల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ పాస్ చేయగలుగుతాం. సో దీస్ పర్పస్ వీఆర్ క్రియేటింగ్ ద నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ లెడ్జర్ వీఆర్ క్రియేటింగ్ ద నెంబర్ రేంజ్ యాజ్ ఫర్ ప్రీ డిఫైన్డ్ అండర్ ద జిఎల్ బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద మనం ఈ 5 లెడ్జెస్ ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నామండి. మనం ఈ 5 లెడ్జెస్ ని క్రియేట్ చేస్తాము. ఆల్రెడీ నేను రెంట్ లెడ్జర్ క్రియేట్ చేసేసాను. సో అగైన్ ఇప్పుడు శాలరీస్ అకౌంట్ శాలరీస్ అకౌంట్స్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తానండి. శాలరీస్ అకౌంట్ లెడ్జర్ ఎంత? 100 1 lakh 100 1 lakh శాలరీస్ లెడ్జర్ కింద మనం 1 lakh 2 అనే నెంబర్ ని ఇచ్చున్నాము. సో ఈ నెంబర్ ని బేస్ చేసుకొని మనం శాలరీస్ లెడ్జర్ ని క్రియేట్ చేద్దాం. సో శాలరీస్ లెడ్జర్ ని నౌ విల్ క్రియేట్. సో SAP లోకి వెళ్ళాము. జనరల్ లెడ్జర్ క్రియేట్ చేయడానికి FS00 నెంబర్ ని క్లిక్ చేసాము. సో ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అందరి కాస్ట్ కింద మనం ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసాం 1,01,100. దీనికి నెంబర్ రేంజ్ మనం ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసిన నెంబర్ రేంజ్ లో 1,01,101 ఇచ్చాము. సో మనం ఇదే ఇవ్వాలి. మిస్టేక్ ఇందాక నెంబర్ ఫస్ట్ వన్ తీసుకున్నాను. సారీ, షేర్ క్యాపిటల్ సంబంధించిన నెంబర్ రేంజ్ అనుకొని నేను తీసుకున్నాను, బట్ అది కాదు కరెక్ట్. 1,01,101 to 1,02,00,000 మిడిల్ లో నెంబర్స్ తీసుకోవాలి. సో ఇవి కరెక్ట్ అండి. lakh 101 lakh 102 lakh 103 lakh 104 lakh 100 ఈ నెంబర్ రేంజ్. సో రెంట్ అకౌంట్ ని 1,01,101 నెంబర్ రేంజ్ ఇచ్చి రెంట్ అకౌంట్ ని ఆల్రెడీ క్రియేట్ చేసాం. మనం క్రియేట్ చేసిన దాని ఈ విధంగా వస్తుందండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండర్ కింద మనం ఈ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. 1,01,101 అనే రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. సో మనం ఫర్దర్ గా నెక్స్ట్ లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు 1,01,102 అనే నెంబర్ ని రేంజ్ ని అప్ టు 1,01,200 వరకు ఇవ్వచ్చండి. సో దీనికి టీ కోడ్ జనరల్ లెడ్జర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ మనకి FS00 ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాండి. FS00 జిఎల్ క్రియేషన్ టీ కోడ్ FS00 లో ఆల్రెడీ అదే స్క్రీన్ లో ఉంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తాను. /FS00 FS00 సో ఈ స్క్రీన్ వచ్చింది కదా, దీంట్లో మనం న్యూకి వెళ్ళాలి. ఇక్కడ ఈ సింబల్ చూడండి పైన ఫైండ్ పక్కన క్రియేట్. సో క్రియేట్ సింబల్ లోకి వెళ్ళి జిఎల్ అకౌంట్ మనం ఏ నెంబర్ అయితే జిఎల్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నాము ఆల్రెడీ ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేస్తాం. సో దాన్ని ఎలాబరేట్ చేయాలి. ఫస్ట్ ఎలాబరేట్ చేసిన తర్వాత ఆల్రెడీ 100 101 ఇచ్చారు. సో అగైన్ క్రియేట్ లోకి వెళ్తాము. ఈ డైలాగ్ బాక్స్ ని కిందకి ఒకసారి ట్రాక్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ నెంబర్ ని మనం చూసుకొని దాని తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. సో 100 102 ఈ జిఎల్ అకౌంట్ కి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఇది జిఎల్ అకౌంట్ చూడండి. డైరెక్ట్ గా మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్ గా జిఎల్ అకౌంట్ అని వేస్తుంది. మనం ఫర్దర్ గా దీన్ని మన జిఎల్ అకౌంట్ ఏంది శాలరీస్ అని మనం శాలరీస్ అకౌంట్ అని మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయ డిస్ప్లే అవుతుంది, బట్ శాలరీస్ అకౌంట్ అని టైప్ చేయకూడదు. టైప్ చేసినా రాదు. దానికి సంబంధించి 100 102 అనే నెంబర్ ని మనం శాలరీస్ అకౌంట్ కి జనరల్ లెడ్జర్ సంబంధించిన శాలరీస్ అకౌంట్ కి ఇది నెంబర్ రేంజ్. ఈ నెంబర్ ని బేస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ మైండ్ లో 1,01,102 అని అంటే శాలరీస్ లెడ్జర్ అనే నెంబర్ కి ఆటోమేటిక్ మైండ్ లో రిపీట్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ దిస్ నెంబర్ రేంజ్ నౌ వీ విల్ క్రియేట్ ద శాలరీస్ జనరల్ అకౌంట్. శాలరీస్ అనేది మనకి ఏ ఎక్స్పెండిచర్ కొని వస్తాయి? రెగ్యులర్ ఎక్స్పెండిచర్, సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇవన్నీ కూడా
salaries, regular expenditure, administration cost under the profit and loss account expenditure కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షీట్ కింద వస్తాయి కాబట్టి సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. షార్ట్ టెక్స్ట్ లో ఇది సాలరీస్ సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తాం కాబట్టి సాలరీస్ సేమ్. జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ అంటే కూడా సాలరీస్. సో నెక్స్ట్ కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. సెకండ్ వన్ ఇది టైప్ డిస్క్రిప్షన్ ఇందాక డేటా అంతా మెన్షన్ చేసాం. నెక్స్ట్ కంట్రోల్ డేటాలోకి వెళ్ళి లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి ఇక్కడ 001 అన్నారు. ఎందుకు 001 ఇవ్వాలంటే డేట్ పోస్టింగ్ డేట్ మెన్షన్ చేయాలి అని ఖచ్చితంగా మ్యాండేటరీగా రావాలంటే ఇక్కడ 001 G001 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదండి, ఓన్లీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనే దాన్ని ఒక్కటే మనం మెన్షన్ చేయాలి లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని SSFA అని క్రియేట్ చేసాము. దానికి అగైనెస్ట్ గా G001 అనేదని క్రియేట్ చేసాం. సో సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి G001 జనరల్ విత్ టెక్స్ట్ అలాకేషన్, ఈ G001 అనే దాన్ని మనకి మెన్షన్ చేసి దీన్ని సేవ్ చేయాలి. సో ఆటోమేటిక్గా G001 వచ్చింది. సో ఎంటర్ కొట్టాము. సో సేవ్ కొట్టాం. సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మనము ఒక 2 GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. 100,101 అనేది 1,01,101 అనే నెంబర్ రేంజ్ తో రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాము. యాజ్ వెల్ as 1,01,102 అనే దాంతో సాలరీస్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ GL అకౌంట్ ఏముంది, స్టాఫ్ వెల్ఫేర్ అకౌంట్. సో దీనికి 1,01,103. సో సేమ్ కోడ్ FS00 ఆల్రెడీ మనం అదే స్క్రీన్ లో ఉన్నాము. సో క్రియేట్ న్యూకి వెళ్తాము. దీన్ని డ్రాన్ చేసుకుంటే మనకి ఎండింగ్ నెంబర్ 1,01,102 వచ్చింది. సో మనం 1,01,103 అనే నెంబర్ మెన్షన్ చేస్తాము. సబ్మిట్ కొట్టాం. చూడండి అక్కడ GL అకౌంట్ నెంబర్ అయింది. మనం ఇందాక చెప్పాం కదా, ఏ GL అకౌంట్ కైనా మనం దీంట్లో జనరల్ ఎంట్రీస్ నెక్స్ట్ స్టెప్ లో మనం జనరల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా GL అకౌంట్ బేస్డ్ అని GL అకౌంట్ నెంబర్ ని గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబర్ ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ కొట్టాం. అక్కడ మనం సాలరీస్, రెంట్, స్టాఫ్ వెల్ఫేర్ అనే కూడా అక్కడ మనకి రాదండి. ఖచ్చితంగా GL అకౌంట్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ కొట్టాలి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళాము. అకౌంట్స్ గ్రూప్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఆల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రెగ్యులర్ expenditure is belongings to profit and loss account. So we will select the profit and loss account. Already it is selected in profit and loss account. So next short description. Short description is now we will create the staff welfare account. Staff welfare. Then long description also. Next control data. Go to control data. Line item. Click on the line item box. Then select the G001. 001 it indicates for posting date purpose. Then create bank interest. Field status group. Already we mentioned in field status groups. G001. Our SSMB, our company code SSM, Surya Supermarket Business Field Status Group is SSFE. Already we created, but in this field status group, we selected G001. So click on the G001, enter, save button. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండర్ అదర్ కాస్ట్ కింద మనం మొత్తం 3 లెడ్జర్స్ ని క్రియేట్ చేసాము. సో వీ విల్ క్రియేట్ one more GL accounts, vehicle maintenance and functions and events. Vehicle maintenance also under the regular expenditure, functions and events also under the regular expenditure. So fourth one now we will create 100,104. Select. Same. This is the GL account number range. Type description. Account group. Administration cost is under the profit and loss account. The short description. Vehicle maintenance. Long description also we can enter same. Vehicle maintenance. Long distance also same. We can mention vehicle
Long description also same, vehicle maintenance. Then go to control data, click on the line item display, shortcut 001, posting date entered, then create bank interest. We'll select the field status group G001, select, then enter, go to save button, click on the save. So now we will generate it fourth ledger also under the administration cost. Okay. సో ఇంకొక లెడ్జర్ ని కూడా క్రియేట్ చేద్దామండి అండర్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో. ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ అనే దానికి సంబంధించి కూడా వీళ్ళు క్రియేట్. సో క్రియేట్ జిఎల్ అకౌంట్స్ 100105 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సరే, టైప్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనం ఇప్పుడు క్రియేట్ చేసే ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ సంబంధించి నెంబర్ 1,01,05. సో అకౌంట్ గ్రూప్ administration cost under the profit and loss accounts, short description, and events, long description also we can enter same. Control data, select line item display 01, 01 indicates posting date. You can create bank interest, select the field status variant, click on the search bar, general text with text allocation, we can click on that one, select, so then enter, go to save button, click on save. సో చూడండి, మొత్తం అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనము మొత్తం 5 లెడ్జర్స్ ని క్రియేట్ చేసామండి. సో మనం ఒక ఎంట్రీ పాస్ చేయాలంటే డెబిట్ క్రెడిట్ రిలేటెడ్ గా 2 లెడ్జర్స్ ఉండాలి కదా. 2 లెడ్జర్స్ లేకుండా మనం ఎంట్రీ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేసాము, రెంట్ అకౌంట్ కి రెంట్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ క్యాష్ అకౌంట్ అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ రెంట్ అకౌంట్ కి రెంట్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ బ్యాంక్ అకౌంట్. సో మనం ఇప్పుడు రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేసాము, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తే మాత్రం మనం జనరల్ ఎంట్రీస్ పాస్ చేయగలుగుతాం. సో బ్యాంక్ ఈజ్ ద కరెంట్ అసెట్స్. సో మనం కరెంట్ అసెట్స్ గ్రూప్ లోకి వెళ్ళి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ని వీటికి సంబంధించినట్టు మనం క్రియేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ జిఎల్ గ్రూప్స్ లో మెన్షన్ చేసిన దాంట్లో కరెంట్ అసెట్స్ లో జిఎల్ గ్రూప్ లో అండర్ ద కరెంట్ అసెట్స్ చూడండి, జిఎల్ గ్రూప్స్ అండర్ ద కరెంట్ అసెట్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి కరెంట్ అసెట్స్? ఇక్కడ చూడండి, అండర్ ద కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అడ్వాన్స్. మనం ఎవరికైనా లోన్స్ ఇచ్చినా కానీ, ఐ మీన్ అడ్వాన్సెస్ ఇచ్చినా కానీ, ఇవన్నీ కూడా మనకి అండర్ ద కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, వెహికల్స్, ఆల్ ఐ మీన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అడ్వాన్స్ సాలరీస్ పెట్టి, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. ఈ కరెంట్ అసెట్స్ కి మనం ఈ జిఎల్ గ్రూప్ లో ఆల్రెడీ మనం మెన్షన్ ప్రీ డిఫైన్డ్ గా ఈ జిఎల్ గ్రూప్ క్రియేషన్ చేసినప్పుడు మనం ఈ కరెంట్ అసెట్స్ సంబంధించి 1,07,100 to 1,08,00 అనే నెంబర్ రేంజ్ ని ఆల్రెడీ వి గివెన్. సో బేస్డ్ ఆన్ దిస్ నెంబర్ రేంజ్ నౌ వీ విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్ అండర్ ద కరెంట్ అసెట్స్. సో ఆల్రెడీ మెన్షన్ చేసినండి, కరెంట్ అసెట్స్ లో మనం ఇప్పుడు ఒక 4 బ్యాంక్స్ క్రియేట్ చేశాను, యాజ్ వెల్ as క్యాష్ క్రియేట్ చేశాను, యాజ్ వెల్ as వెహికల్స్ క్రియేట్ చేశాను. సో ఈ 6 లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్. మన నెంబర్ రేంజ్ ఏమి ఇచ్చామండి ఇక్కడ? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,07,01 అని ఇచ్చాము, 00,701. ఇది దీనికి సంబంధించి మనం ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్డ్ ఆన్ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి మనము 1,07,01 అనే నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేస్తున్నాం. సో టైప్ డిస్క్రిప్షన్, అకౌంట్ గ్రూప్, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే అండర్ ద బ్యాలెన్స్ షీట్ కి, కరెంట్ అసెట్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కింద వెళ్తున్నాయి. ఓకే, క్లిక్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్, షార్ట్ డిస్క్రిప్షన్. మనం ఏ బ్యాంక్ ఇస్తున్నాం? హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యాపిటల్ లెటర్స్ ఇస్తే మనకి బాగుంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్. లాంగ్ డిస్క్రిప్షన్ లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ G00001, create bank interest,
G001, enter, save. Keep balance. Warning appeared, you can save any new. సో చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్ అనేవి ఉన్నాయి. యాజ్ వెల్ as ఇప్పుడు మనం కరెంట్ అసెట్స్ కింద ఈ బ్యాంక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. చూడండి, ఇది కూడా డిస్ప్లే అయింది. ఈ బ్యాంక్ అకౌంట్స్ లెడ్జర్ 1000701. సో అలాగే now we will create one more ledgers. Now we will create Axis Bank ledger. Okay, 10070, 1,07,02 అనే జిఎల్ నెంబర్ ని మనం బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్ లో మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్ మెన్షన్ చేసాం కాబట్టి ఈ కరెంట్ అసెట్స్ లో మనము నెక్స్ట్ క్రియేట్ చేసే జనరల్ లెడ్జర్ కి యాక్సిస్ బ్యాంక్ సంబంధించి జనరల్ లెడ్జర్ కి 1,07,02 అనే జిఎల్ నెంబర్ ని మెన్షన్ చేస్తాం. సో గో టు స్క్రీన్. ఇంకొకసారి ఈ స్క్రీన్ కి మనం /FS00/N జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేదానికి మనం కీ కోడ్ ఏంటంటే FS00/FS00. దాన్ని క్రియేట్ జిఎల్ నెంబర్ మనం ఏమనుకున్నాం ఇక్కడ ఈ కరెంట్ అసెట్స్ లో ఆల్రెడీ దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు వస్తుంది. ప్రీవియస్ నెంబర్ ఏంటనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూకి వెళ్ళాము. సో ఇక్కడ కరెంట్ అసెట్స్ కింద మనం ఎంతమంది క్రియేట్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి జిఎల్ అకౌంట్ జిఎల్ నెంబర్ 1,07,01. సో నౌ విల్ క్రియేట్ 1,07,02. క్లిక్ ఆన్. ప్రతిసారి మనం ఇక్కడ కంపెనీ కోడ్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ వేరే కంపెనీ కోడ్ మారిపోయిందంటే మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ వేరే కంపెనీ కోడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఎస్ఎస్ఎం సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే కంపెనీ కోడ్కి లింక్ కావు. సో అప్పుడు మనం చేసి కూడా యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాము. యాక్సిస్ బ్యాంక్ ఏంది అండర్ ద కరెంట్ అసెట్స్. ఆల్ కరెంట్ అసెట్స్ గోస్ టు అండర్ ద బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ క్రియేట్ షార్ట్ డిస్క్రిప్షన్ Axis Bank, then long distance also Axis Bank. Next go to control data, line item display. Here we can enter the 001. Why we are entering this one? Because of posting date is must and required at the time of GL entries time. So these purpose when we are creating the GL accounts at the time of creating the GL accounts, the short key G001 is must and should we need to select it. Next, create bank interest, select G001, enter, save. ఇక్కడ ఒక మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. కీప్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ. బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేసేటప్పుడు మన లోకల్ కరెన్సీస్ నే యూజ్ చేయాలని ఒక హింట్ ఇస్తుంది. దానికి వార్నింగ్ అప్డేట్ యూ కెన్ సేవ్ ఎనీ హౌ. వార్నింగ్ మనకి ఒక మెన్షన్ ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ చూపిస్తుంది కానీ బట్ దానివల్ల మీకు సేవ్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. యూ కెన్ సేవ్ అని హింట్ ఇస్తుంది. సో డేటా వాజ్ సేవ్డ్. సో కరెంట్ అసెట్స్ లో 2 లెడ్జర్స్ ని క్రియేట్ చేసాం. యాజ్ వెల్ as ఈ రిమైనింగ్ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేద్దామండి. ఐసిఐసి బ్యాంక్. సో నెక్స్ట్ వన్ ఐసిఐసి బ్యాంక్ క్రియేట్ down 100,702, 100,703. ICICI Bank. Select this number 100,703 is for ICICI Bank. Next, go to type description, select the account group. All bank accounts under the current assets. So the current assets belongs under the balance sheet. So you can select the balance sheet. The short description is short description is ICICI Bank. The short description is the ICICI Bank. Again, long description also ICICI Bank. Long description also ICICI Bank. Then create bank interest. Select G001. Then enter. Go to save. Click on the save button. Same dialog box shows. Then we can continue to save. So under the current assets, we will create 3 banks. One more. మీకు ఇవాళ ఎందుకు చేస్తానంటే మళ్ళీ ఒక 4-5 బ్యాంక్స్ ని ఈ విధంగా క్రియేట్ చేస్తే మీకు నేర్చుకునేదానికి ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. మనకి రియల్ టైంలో వెళ్ళినప్పుడు కూడా
కంపెనీస్ లో చాలా బ్యాంక్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ వాళ్ళు ఏ బ్యాంక్స్ తో ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో యూటీఐ బ్యాంక్. సో గో టు FSW screen, FS00 screen, create new one, down the dialog box, ending number 100704. Click on that. Go to type description, select current assets. All bank accounts belongs to under the current assets. Then all the current assets under the balance sheet. So click on the balance sheet. Short description. The bank name is UTI Bank. Select the UTI Bank. UTI Bank. Again, long description also UTI Bank. Then go to control data, select line item display G001. Create bank interest. Fill status group. Select G001. Then enter. Save. Same dialog box shows and again same. So చూడండి under the current assets ఆల్రెడీ మనకు 4 లెడ్జెస్ ని క్రియేట్ చేసాము. దెన్ నౌ విల్ క్రియేట్ ద cash or vehicle. Okay, cash account also will create 100705. మనకి SAP లో అదర్ దాన్ ERPs లో మనకి క్యాష్ లెడ్జర్ అనేది ఫ్రీ డిఫైన్ గా ఉంటుందండి. 100705. So all the current assets, cash also under the current assets. Current assets belongs to under the balance sheet. మీకు మళ్ళీ ఎందుకు చెప్తానంటే గుర్తుంటాయి. కరెంట్ అసెట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా అండర్ ద కరెంట్ అసెట్స్ అన్ని కూడా మనకి బ్యాలెన్స్ షీట్ అండర్ ద బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ క్యాష్ అకౌంట్. లాంగ్ డిస్క్రిప్షన్ ఆల్సో క్యాష్. Long description also cash account and go to control data, select line item 001, posting date and create bank interest G001, select then save and show. చూడండి మనం క్యాష్ అకౌంట్ కూడా క్రియేట్ చేసామండి ఇప్పుడు కరెంట్ అసెట్స్ లో. నెక్స్ట్ వెహికల్స్ సంబంధించి ఒకటి చేస్తాము. కరెంట్ అసెట్స్ లో మనకి వెహికల్ కి సంబంధించి కూడా ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. సో 100705. Click on that. I mean 100706. ఆల్ వెహికల్స్ ఈజ్ అండర్ ద కరెంట్ అసెట్స్. ఎందుకంటే మన వెహికల్స్ ని ఎప్పటికైనా మనకు కావాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం సేల్ చేయొచ్చు. సో వీటిలన్నింటిలో మనం అండర్ ద వెహికల్స్ ని మనం కరెంట్ అసెట్స్ కింద మెన్షన్ చేస్తాం. కరెంట్ అసెట్స్ అంటే మనకి ఇమీడియట్ గా మనకి మనీ రూపంలో కన్వర్ట్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెహికల్స్ మనం సేల్ చేయలేము. అరల్స్ వాటి బ్యాంక్ లో లోన్స్ రూపంలో అగైన్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకోవచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మన దగ్గర ఉండే ప్రాపర్టీస్ ని ఇమీడియట్ గా విత్ ఇన్ డేస్ లో మనము ఎన్కాష్ చేసుకునే విధంగా ఉండే ఏ ప్రాపర్టీస్ అయినా అన్నిటిని కూడా మనము అండర్ ద కరెంట్ అసెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో ఉండే మనీని ఇమీడియట్ గా మనం డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా కొన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేకపోతే బాండ్స్ ఉంటాయి, అవి కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్స్ మనం ఇమీడియట్ గా సేల్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా క్యాష్ ఇన్ బ్యాంక్, క్యాష్ ఎట్ బ్యాంక్ అండ్ అదర్ ప్రీపెయిడ్ అడ్వాన్సెస్. కొంతమంది కస్టమర్లకు మనం వెండర్లకు ప్రీపెయిడ్ గా అడ్వాన్స్ పే చేసి ఉంటాము. అవి కూడా మనకి కరెంట్ అసెట్స్ కింద ఉంటాయి. ఎందుకంటే మనం ఒకసారి వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాము, మళ్ళీ ముందుగా మనం ఆ ప్రొడక్ట్స్ మనకు వద్దంటే మనం కొంత అమౌంట్ తగ్గించుకొని మళ్ళీ తీసేసుకుంటాము. సో మనకి మళ్ళీ క్యాష్ రూపంలో వచ్చేస్తుంది. అది ఒకటి. అగైన్ అడ్వాన్స్ శాలరీస్ పెయిడ్. మనం ఎంప్లాయీస్ ముందుగా అడ్వాన్స్ శాలరీస్ పే చేస్తుంటాం, అవి కూడా మనకి కరెంట్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డ్రాప్ అయిపోతుంటాడు, మనం ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్ మనకి చేసి తిరిగి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి అన్నిటి కూడా అండర్ ద కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. సో మనం ఇప్పుడు వెహికల్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. వెహికల్స్
నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, then create bank interest D001, select, save. సో ఇప్పుడు చూడండి, మొత్తం మనం అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాం, సాలరీస్, స్టాఫ్ వెల్ఫేర్, వెహికల్ మెయింటెనెన్స్, ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసాం. యాజ్ వెల్ యాజ్ కరెంట్ అసెట్స్ లో కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ క్రియేట్ చేసాం, ఎన్ని బ్యాంక్స్, అలాగే క్యాష్ అకౌంట్, వెహికల్స్, ఇంకొక లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా మనం సాలరీ అడ్వాన్స్ పెయిడ్ అనే లెడ్జర్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఇవేంటంటే ఫర్దర్ గా సాలరీ అడ్వాన్స్ సాలరీ పే చేసామంటే మళ్ళీ దాన్ని ఎవరికి పే చేస్తున్నాయి గ్రూప్స్, అండర్ ద గ్రూప్స్ బేస్ చేసుకుని క్రియేట్ చేయాలి. సో ఫర్దర్ గా మీకు ఈ అడ్వాన్స్ పేమెంట్ కి సంబంధించి కూడా లెడ్జర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు 1 by 1 డిస్కస్ చేస్తామండి. సో ఈ రోజు టాపిక్ లో అయితే మనము బేస్డ్ ఆన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది, ఈరోజు టాపిక్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటే ఏంది, కంపెనీ బేస్డ్ ఆన్ కంపెనీ కోడ్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. దీంట్లో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఫర్దర్ గా మనం యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అకౌంట్స్ రిలేటెడ్ లేటెస్ట్ జిఎస్టి కాన్ఫిగరేషన్స్ అయితేమి, టీడీఎస్ కాన్ఫిగరేషన్స్ అయితేమి, పేమెంట్స్, ఇన్పుట్ అవుట్పుట్ జిఎస్టీలు, సిజిఎస్టీలు, ఐజిఎస్టీలు ఇవన్నీ కూడా యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం ఏ విధంగా మనం పేమెంట్స్ చేయాలి, ఏ విధంగా రిసీవ్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం కాన్ఫిగరేషన్స్ చేసేదాని కోసంగా ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఇది ఒక్కొక్క బేస్డ్ ఆన్ ఒక్కొక్క కంట్రీని బేస్ చేసుకొని ఒక్కొక్క విధంగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేదాన్ని మనం క్రియేట్ చేసాం. దీన్ని ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద, ఐ మీన్ మన సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎస్ఎస్ఎంబి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే కంపెనీ కోడ్ కింద మనం చేస్తాం. యాజ్ వెల్ యాజ్ అదే విధంగా ఈ సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇంకొక 4-5 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కంపెనీ కోడ్లు ఉంటాయి. సూర్య ఫుడ్ బిజినెస్, సూర్య ట్రావెల్స్, సూర్య టెక్స్టైల్స్, అలా ఇలాంటి 4-5 కంపెనీ కోడ్లు మెర్జ్ చేసుకొని బేస్డ్ ఆన్ 4-5 కంపెనీ కోడ్లు బేస్ చేసుకొని మనం ఎంట్రీ పాస్ చేయాలన్నా కానీ, రిపోర్ట్స్ రన్ చేసి చూడాలన్నా కానీ మనకి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. సో దీని పర్పస్ తో మనం యూజ్ చేస్తాం. మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చెప్తామండి. సో దెన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పాము, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పాము, నెక్స్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి చెప్పాము. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ డే టు డే ఎక్స్పెండిచర్, లైక్ డే టు డే, మంత్లీ, ఇయర్లీ ఎక్స్పెండిచర్, రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ ని బేస్ చేసుకుని మనం ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఖచ్చితంగా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అని, దీని గురించి ఇప్పుడు బైఫర్గేషన్ చెప్తానండి. నెక్స్ట్ దీంట్లో మనము కంట్రీస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పక్కన పెడితే ఇంకొకటి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటుంది. మన కంపెనీ యొక్క ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చి ఎస్ఎస్ఓసి, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశాం. సో బేస్డ్ ఆన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకుని అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తామండి. సో అకౌంట్ గ్రూప్స్ అంటే మనకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, ఈ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. ఈ బేస్డ్ ఆన్ అకౌంట్ గ్రూప్స్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ గ్రూప్స్ అంటే లెడ్జర్స్ అండర్ అకౌంట్ గ్రూప్స్ మీన్స్ నథింగ్ బట్ the ledgers belongs to which group, under the which group. For example, administration cost under other cost అనే గ్రూప్ క్రియేట్ చేసాం. దీనికన్నా మనకు వచ్చే డే టు డే అన్ని ఎక్స్పెండిచర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో రెంట్, సాలరీస్, వేజెస్ ఇవన్నీ కూడా అండర్ ద ఆల్ లెడ్జర్స్ బిలాంగ్స్ టు ద అడ్మినిస్ట్రేషన్ గ్రూప్. సో దీస్ పర్పస్ వీఆర్ క్రియేటింగ్ ద అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లైక్ ఆల్ గ్రూప్స్. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద అకౌంట్ గ్రూప్స్ విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. అకౌంట్స్ గ్రూప్ లో మనం మెన్షన్ చేసిన నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసే ముందు జిఎల్ అకౌంట్ ని అది బిఫోర్ గా ఏ గ్రూప్ కి అండర్ ద ఏ గ్రూప్ కి చెందింది అనేది ముందుగా చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ మనం విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్.
జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అకౌంట్ ఎంట్రీస్. సో మీకు నెక్స్ట్ వీడియోలో అకౌంట్ ఎంట్రీస్ ఎలా చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మీకు అర్థమైంది కదండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. బేస్డ్ ఆన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ చేసుకుని అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. బేస్డ్ ఆన్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం అకౌంట్ జిఎల్ అకౌంట్స్ లో మనం ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ క్రెడిట్ సంబంధించి 2 జిఎల్ అకౌంట్స్ ఉండాలి. సో మనం జిఎల్ అకౌంట్స్ సంబంధించి 2 జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేసాం, రెంట్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్. సో మనం రెంట్ అకౌంట్ జిఎల్ క్రియేట్ చేసాం, బ్యాంక్ అకౌంట్ జిఎల్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పాస్ చేయడానికి మనం డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ సంబంధించి జిఎల్ అకౌంట్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి మనం జనరల్ ఎంట్రీస్ ని పాస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు జిఎల్ అకౌంట్స్ ని హౌ విల్ క్రియేట్, హౌ వి విల్ జనరేట్ ద జిఎల్ అకౌంట్స్ అనే దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి.